హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు మంచి కర్రీ చేశానండి. ఏమనుకుంటున్నారా? రా బనానా ఫ్రై, అరటికాయ ఫ్రై చేశాను. అది చిప్స్ మాదిరి వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. దీన్ని కర్రీలా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, టు యూన్ పర్పస్. ఓకే, చూస్తున్నారా ఎంత ఫ్రీగా, ఎంత క్రిస్పీగా అనిపిస్తుంది కదా చూస్తుంటే. ఎస్, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అంటే అరటికాయ చిప్స్ని వచ్చేసి పైన వచ్చేసి స్కిన్ అంతా తీసేసేయాలి. తీసి వాటర్లో వచ్చేసి కొంచెం వేసుకోవాలి, సాల్ట్ వాటర్లో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చేసి దాన్ని తీసి మిడిల్గా స్ట్రైట్గా కట్ చేసుకొని దాన్ని హాఫ్ సర్కిల్లో కట్ చేసుకోవాలి. అన్ని పీసెస్ కూడా అలాగే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ మినపగుళ్ళు, కొంచెం వచ్చేసి శనగపప్పు వేసేసుకోండి. ఎండుమిర్చి అండ్ కొంచెం వెల్లుల్లి, ఇవన్నీ కలిసి బాగా ఫ్రై చేసి దాంట్లో ఈ వాటర్లో నుంచి తీసిన ఈ బనానా చిప్స్ వచ్చేసి వేసేసేయాలి. వేసేసి చాలా స్లో కుక్ పెట్టాలండి, మంట ఎక్కువగా ఉండకూడదు. చిన్న మంట పెట్టుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. సేమ్ టైం ఈ ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగానే వేసుకోవాలి. కామన్గా మనం 2-3 స్పూన్స్ వేసుకునే కర్రీలో ఇది ఒక 6-7 స్పూన్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, లేదంటే కడాయికి గట్టిగా స్టిక్కీగా అంటుకుపోతాయి. సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్స్ట్రాగా వేసుకొని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. మధ్య మధ్యలో కరెక్ట్గా కలుపుతూ ఉండాలండి, లేదంటే గట్టిగా అంటేసుకుపోతాయి. ఇది బనానా అయినా పొటాటో అయినా సరే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటేనే అవి కరెక్ట్గా ఫ్రీగా ఫ్రై అవుతాయి. పైనుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు కూడా బాగా పైనుంచి కిందకి తిరిగేస్తూ ఉంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఎక్కువ ఫ్రై టైం అవసరమే లేదండి. బనానా చిప్స్ వేసేసి క్యాప్ క్లోజ్ చేసామంటే ఫ్రై అయిపోతుంది. పైన వచ్చేసి మనం కొంచెం మసాలా పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకొని ఒకేసారి పైనుంచి కింద వరకు చక్కగా కలిపేసి దీంట్లో కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. అండ్ ఆనియన్ మధ్యలో పెట్టుకొని 2 పీసెస్ వచ్చేసి 2 వైప్స్ కూడా చూసారా, పైన కిందన చిప్పు పెట్టుకొని మధ్యలో ఆనియన్స్ పెట్టుకొని అది తింటా ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా. నిజమండి. మీరు కూడా అలా చేసి ఒకసారి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను మీకు, ఈవినింగ్ స్నాక్స్లకు కూడా మనం తినొచ్చండి అనేసని. ఇలా మా ఇంట్లో మేము చేస్తూ ఉంటాము. ఈవినింగ్ టైం అయితే పిల్లలకి ఇలాగే చేసి పెడతా ఉంటాను, అందుకే మీకు కూడా చెప్తున్నాను. మీరు మీ పిల్లలకు పెట్టండి. అరటికాయ కర్రీ అనేది చాలా హెల్తీ ఫుడ్, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇలా ఆనియన్స్ పెట్టుకొని మనం తినగలం. బట్ పిల్లలకి కొంచెం కారం తగ్గించి ఇచ్చారంటే వాళ్ళు కూడా చక్కగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి, బనానా ఫ్రై చిప్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్, టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. స్మెల్ అయితే ఇంకా సూపర్.